హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి మన ఛానల్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ మనందరికీ తెలిసిందే. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకైతే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళందరూ దీనికైతే ఎలిజిబుల్. తర్వాత మీరు చూసుకుంటే ఇది స్పీచ్ రికగ్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా. అంటే మీరైతే స్పీచెస్ అయితే మీరైతే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇది. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళందరూ దీనికి చక్కగా అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు. ఎవరైతే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th పాస్, అంటే ఇంటర్ పాస్ అయితే చాలు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే జాబ్ ప్రొఫైల్ నేమ్ స్పీచ్ రికార్డింగ్స్ ఇన్ యువర్ లోకల్ డయాలెక్ట్, అంటే మన లోకల్ నేటివ్ లాంగ్వేజ్లో అయితే రికార్డింగ్, అంటే స్పీచ్ రికార్డింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. స్కిల్స్ వచ్చేసరికి మీకైతే నేటివ్ లాంగ్వేజ్ చదవడం, రాయడం అయితే ఉండాలి. అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. తర్వాత డిగ్రీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కోర్సెస్, అంటే సర్టిఫికేషన్స్ కానీ ఏదైనా కోర్సెస్ కానీ ఉన్నా అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోయినా పర్వాలేదు, మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మనకైతే ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి. సో అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎవరికైనా సరే. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలి, గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. తర్వాత జాబ్ లొకేషన్ వచ్చేసరికి చెప్పాను కదా ఇందాకే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి వర్క్ క్యాన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్. మీరు ఇండియాలో ఉంటే చాలు, మీరు ఎక్కడి నుంచైనా సరే వర్క్ చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. తర్వాత బేసిక్ రెమ్యునరేషన్, ఇక్కడ మనం చూసుకుంటే చాలా గొప్ప రెమ్యునరేషన్ అయితే ఇస్తారు ఇక్కడ వీళ్ళు. 900 రూపీస్ ఫర్ ఎవ్రీ 60 minutes ఆఫ్ ఎఫెక్టివ్ డ్యూరేషన్. మీరు 1 అవర్కి 900 రూపీస్ అయితే ఇస్తారు, మీకు పే చేస్తారు వీళ్ళైతే. ఇక్కడ మీకైతే ఎఫెక్టివ్ డ్యూరేషన్ అయితే ఉండాలి. సో మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి కూడా మీకైతే ప్లే చేస్తారు. తర్వాత 900 రూపీస్ వరకు ఇస్తున్నారు కాబట్టి అందరూ అయితే అప్లై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి మీకైతే కొన్ని టాపిక్స్ అయితే ఇస్తారు. ఆ టాపిక్స్ మీరైతే చక్కగా అండర్స్టాండ్ చేసుకుని వాటి గురించి అయితే రికార్డింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత you have to then converse or talk to the people in the local dialect of chosen language. తర్వాత ఫ్రెండ్స్, రిలేటివ్స్ అయితే మీరైతే మాట్లాడాల్సి ఉంటుంది ఆ చూజన్ లాంగ్వేజ్లో. తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి జాబ్కి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఇక్కడ. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీరు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు. సో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో, పార్ట్ టైంగా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ అయితే దీనికి అప్లై చేసుకోండి. వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో తెలుగు వస్తే సరిపోతుంది కాబట్టి మీరైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ అయితే మనం ఫిలప్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఫామ్ ఓపెనింగ్ చూసారా, రికార్డింగ్ జాబ్ ఓపెనింగ్ 2024 అని చెప్పైతే వస్తుంది. ఈ ఫామ్ అయితే మనం ఫిలప్ చేయాలి. ఇక్కడ మీ ఈమెయిల్ని ఎంటర్ చేసేయండి. మీ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని ఉంటాయి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ స్టేడ్ ఇన్ నేటివ్ ప్లేస్. మీరు చిన్నతనం నుంచి నేటివ్ ప్లేస్లోనే ఉంటున్నారు కాబట్టి మీ ఏజ్ ఇచ్చేయండి, ఇయర్స్.
10 ఇయర్స్. తర్వాత కరెంట్ డిస్ట్రిక్ట్ మీరు ఎప్పుడైతే ఎక్కడ ఉంటున్నారో, తర్వాత కరెంట్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, తర్వాత కరెంట్ ప్లేస్‌లో ఎన్ని ఇయర్స్ ఉంటున్నారో, మీ మదర్ టంగ్ ఏంటి, అంటే మీ నేటివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత డెసిగ్నేషన్, తర్వాత ఆర్గనైజేషన్, ఏదన్నా మీరైతే వర్క్ చేస్తుంటే దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ లేకపోతే నాట్ అప్లికబుల్ ఎనీ అని పెట్టేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి, ఇదైతే ఇంపార్టెంట్ స్టేజ్ అన్నమాట. ఇక్కడ మీ సీవీ లింక్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయాలి. పుట్ యువర్ లేటెస్ట్ సీవీ లింక్. సీవీ లింక్ అంటే మీ రెజ్యూమ్ ఉంటుంది కదా, ఆ మీ రెజ్యూమ్‌ని ఒక గూగుల్ డ్రైవ్‌లో అయితే సేవ్ చేసి, అక్కడి నుంచి ఆ గూగుల్ డ్రైవ్ లింక్ అయితే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయాలి. సో, మీ రెజ్యూమ్‌ని తయారు చేసేప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు అయితే మీరైతే అప్డేట్ చేసి లేటెస్ట్ రెజ్యూమ్‌ని అయితే అప్లై చేయండి. అప్పుడైతే వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. తర్వాత పాన్ కార్డ్ నంబర్, ఒకవేళ మీకు జాబ్ వస్తే పేమెంట్ అయితే ఈ పాన్ కార్డ్ పేమెంట్స్‌కి అయితే యూజ్ అవుతది. తర్వాత వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యూ బెస్ట్ ఫర్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ ఆఫ్ రికార్డింగ్. ఇక్కడ కొన్ని క్వెషన్స్ అయితే ఇస్తారు. వాటన్నిటికి అయితే కొంచెం ఆలోచించి అయితే ఎంటర్ చేయండి ఆన్సర్స్ అనేవి. తర్వాత మనకి ఇక్కడ ప్లీజ్ చూస్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని ఇస్తారు. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ రిటర్న్ ద నేమ్ ఆఫ్ ప్లేస్ వేర్ యూ విల్ క్యారీ అవుట్ ది టాస్క్ అని చెప్పిస్తారు. అక్కడ క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. తర్వాత ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ విచ్ పిన్ కోడ్ యూ విల్ క్యారీ అవుట్ ద టాస్క్. పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మీరు ఎక్కడి నుంచి అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో. తర్వాత ఇక్కడ ఐక్రి మీద క్లిక్ చేసి ఇది అంతా చదువుకుని, అంటే ఇది రూల్స్ అన్నమాట వాళ్ళవి, అగ్రీ చేసి తర్వాత మీకు ఏదన్నా కామెంట్స్ ఉంటే అవి కూడా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇంకా అంతే, ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అయితే మీరైతే చక్కగా ఇంటికాడ నుంచే వర్క్ అయితే చేసుకోవచ్చు. పర్ హవర్ 900 రూపీస్ దాకా అయితే మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎటువంటి ఫేక్ అయితే ఉండదు. సో, మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి అయితే రావడం జరిగింది. సో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరైతే గ్రాడ్యుయేట్ చేస్తున్నా సరే అప్లై చేసుకోవచ్చు. చక్కగా పార్ట్ టైమ్ మనీగా కూడా ఉంటుంది. సో, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఇంకా పార్ట్ టైమ్‌గా సైడ్ ఇన్‌కమ్‌గా కూడా ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకింకా ఇలాంటి జాబ్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటుంటే లెక్కైతే మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.